తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ కావాలంటే టాలెంట్ అవసరం లేదు. తండ్రుల వారసత్వం కావాలి, లేదంటే బడాబాబుల కుటుంబాలతో బంధుత్వం ఉండాలి. ఇవేవీ లేకున్నా పర్వాలేదు, కనీసం కులమో లేక ప్రాంతమైనా కావాలి. మూతి, ముక్కు, ముఖం ఏదీ లేకున్నా హీరోలు కావచ్చు, వెండి తెరను ఏలొచ్చు. కానీ అన్నీ ఉన్నా ఈ ప్రాంతం వారు సినిమా ఇండస్ట్రీలో వయసైపోయేంత వరకు తిరిగినా అవకాశాలు రావు. ఫిలిం నగర్ లో జగమెరిగిన వాస్తవాలు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్దీ ఉన్నాయి. తెలుగు సినిమా ప్రపంచం రంగుల ప్రపంచం కాదు, అదో ప్రాంతీయ, వర్గ, కుల ప్రపంచం. అవకాశమైన, ఆలోచనైనా అన్నీ వాళ్ల నుంచి రావాల్సిందే. ఇక్కడ ప్రతిభ ఎంత ఉందన్నది కాదు, వెనకాల ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. తెలుగు సినిమాలు చూసి చూసి తెర మీద, తెర వెనక హీరోల్ని నమ్ముకుని సినిమాల్లో పొడుద్దామని హైదరాబాద్ కు వస్తే చివరకు చిప్పే గతవుతుంది. ఇక్కడ టాలెంట్ ను ఎవ్వడూ పట్టించుకోడు. పట్టించుకున్నా సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ కంటే ముందుకు పోయే పరిస్థితి ఉండదు. సినిమా అవకాశాల కోసం 40 ఏళ్ల కిందట కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి ట్రైన్ ఎక్కి మద్రాసు పోయినంత ఈజీ కాదు హైదరాబాద్ లో అవకాశాలు సంపాదించడం. మీరు హైదరాబాద్ లోకల్ అయినా ఫిలిం నగర్ లో మాత్రం నాన్ లోకల్ కిందే లెక్క. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమ వాళ్ల సొంతం, వాళ్ల అబ్బ సొత్తు కాబట్టి. టాలీవుడ్ లో సినిమాలు నిర్మించడానికి కావాల్సిన ఫైనాన్స్ నుంచి సినిమా థియేటర్ల వరకు అన్నీ వీళ్ల జాగిర్లే. అందుకే వాళ్ల సంతానాలకు, బంధువులకు, లేదంటే తమ ప్రాంతం వాళ్లకే అవకాశాలు ఇస్తారు, ఇస్తున్నారు. కరీంనగర్ కు చెందిన త్యాగరాజు వంటి నటులు బాలీవుడ్ లో గెలిచినా టాలీవుడ్ లో మాత్రం గెలవలేకపోయారు. దీనికి కారణం ఇండస్ట్రీ నటుల సమూహంతో నడవడం లేదు, కొన్ని కుటుంబాలతో నడుస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల కారణంగా అవకాశాలైనా, అవార్డులైనా ఒక్క కులానికి, ప్రాంతానికే దక్కాయి. ఇది టాలెంట్ ఉన్న కళాకారులకు శాపంగా మారింది. 40 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు పెద్ద బాబులు, చిన్న బాబులనే భరిస్తున్నారు. భూమికి 3 అడుగులు ఉన్నవాళ్లు హీరోలవుతున్నారు. యాక్టింగ్ రాకున్నా, ముక్కు మొహం తేడాగా ఉన్నా అభిమాన సంఘాలు పుట్టుకు వస్తాయి. దీనికి కారణం వాళ్ల వెనక వారసత్వం ఉంటుంది. తండ్రి ఫ్యాన్స్ కొడుక్కి ట్రాన్స్ఫర్ అవుతారు. ఓన్ బ్యానర్ల మీద ప్రమోట్ చేసుకుంటారు. మార్కెట్లో డిమాండ్ పెంచుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో సుమారు డజన్కు పైగా అగ్ర హీరోలు తయారయ్యారు. ఒక్కో కుటుంబం నుంచి 3 హీరోల చొప్పున పుట్టుకు వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పక్కవాడిని పాతాళానికి తొక్కడమే జీర్ణించుకోలేని విషయం. ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది. కానీ 40 ఏళ్ల కిందట మద్రాసులో ఇక్కడి కంటే అన్యాయం చేశారు మహానుభావులు. ఏదో బీరకాయ పీసు సంబంధంతో మద్రాసు రైలెక్కిన కోస్తా వారికి కూడా అవకాశాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ నుంచి వేషాల కోసం వెళ్లి అక్కడ చనిపోయే వరకు ఎదురు చూసినా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు కూడా అవకాశం ఇవ్వలేదు. బంధుత్వం ఉన్నవారికి ప్రతిభ ఉన్నా లేకున్నా పాత్రలు కట్టబెట్టారు. వాళ్లే తెలుగు తెరకు హీరోలయ్యారు. మద్రాసులో ప్రాంత వివక్ష గురించి ఒక్క ఉదాహరణను మనం ఇక్కడ చూడాలి. ఆ రోజుల్లో ఎన్టీఆర్, కాంతారావులు ఒక్కసారే మద్రాస్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. కత్తి యుద్ధాలు, పౌరాణిక సినిమాల్లో కాంతారావు ఎన్టీఆర్ ను మించినవాడు. కొద్ది రోజుల తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు నంబర్ 1 లయ్యారు. చివరకు కాంతారావుకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇంకొన్ని రోజుల తర్వాత తెరమరుగే అయ్యాడు కాంతారావు. దీనంతటికీ కారణం కాంతారావు తెలంగాణ వాడు కావడం, సామాజిక వర్గం కూడా వేరే కావడం. ఒక దశలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించుకున్న నటుణ్ణి ఏ విధంగా చంపేశారో కాంతారావును చూస్తే అర్థమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు కనీస గౌరవం కూడా లభించలేదు. ఉచితంగా కోట్ల రూపాయల భూములు అప్పనంగా తీసుకుని విశాలమైన ఇంద్రభవనాలు కట్టుకున్న బడాబాబులు కనీసం కాంతారావుకు చిన్న ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. కాంతారావు అనే నటుడు ఈ జనరేషన్ వాళ్లకు అపరిచిత వ్యక్తి. కత్తి కాంతారావు అసలు కత్తి యుద్ధంలో, కత్తి సాధనలో నెంబర్ 1 కాంతారావు గారు. కాంతారావు గారి ఫోటో ఈరోజు ఇదే ఫిల్మ్ ఛాంబర్లో ముసిలి ఫోటో పెట్టారు, స్పెట్స్ పెట్టుకుని. అదే ఎన్టీ రామారావు ఫోటో, దుర్యోధనుడి ఫోటో, శ్రీకృష్ణుడి ఫోటో పెడతారు. అంటే వివక్షత ఎక్కడా లేదు.
ఇక్కడ మరో మహానటుడి గురించి తెలుసుకోవాలి. మద్రాస్ లో తెలుగు సినిమా వర్ధిల్లుతున్న రోజుల్లోనే తెలంగాణ నటుడు బాలీవుడ్ ను షేక్ చేశాడు. ఆయన పేరు పైడి జయరాజ్. అందరికన్నా ముందే ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. బాలీవుడ్ లో సినిమాలు నిర్మించారు, దర్శకత్వం వహించారు, 100కు పైగా సినిమాల్లో నటించారు. అయినా దాదాసాహెబ్ ఫాల్కే అంటే అక్కినేని నాగేశ్వరరావు మినహా మరెవరూ గుర్తుకురారు మన పెద్దలకు. టాలీవుడ్ లో అవకాశాలు రాకుండా ఎలాంటి కుట్రలు చేస్తారో తెలుసుకోవాలంటే ఓ పెద్ద మనిషి గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. తనదైన శైలిలో టాలీవుడ్ ను ఏలుతున్న ఓ హాస్య నటుడు తెలంగాణ హాస్య నటులైన కొందరికి అవకాశాలు రాకుండా 2 ఏళ్ల కాలంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తెలంగాణకు చెందిన ఈ నటులు సినిమాలో ఉంటే తాను నటించనని అతను నిర్మాతల్ని బహిరంగంగానే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ హాస్య బ్రహ్మ ఉంటేనే సినిమా హిట్ అవుతుందన్న భ్రమలో నిర్మాతలు ఈ చిన్న నటుల్ని 2 ఏళ్లుగా తెరకు దూరం చేశారు. వాళ్లంతా టీవీల్లో చిన్న చిన్న షోలు చేసుకుంటూ తమ ప్రతిభను చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే కోస్తా ఆంధ్రకు చెందిన ఓ హాస్య నటుణ్ణి ఏకంగా హీరోనే చేసేశారు కోస్తా బాబులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణమైన వాస్తవాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. అందం, నటన అన్నీ ఉన్న కొందరైతే ఏళ్ల తరబడి ఎదురు చూసి చివరకు పొట్టకూటి కోసం జూనియర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిన వాళ్లు కూడా ఫిలిం నగర్ లో కనిపిస్తారు. దీనంతటికీ కారణం కులం, ప్రాంతమే. కాకపోతే సినిమాని నమ్ముకొని తెలంగాణ వాడు కూడా సినిమాల్లో కనబడాలనే ఆకాంక్షతోని చాలామంది కళాకారులు తన ఊరు పేరు చెప్పుకోలేకుండా, తన కులం పేరు చెప్పుకోలేకుండా, తన ప్రాంతం పేరు చెప్పుకోలేకుండా ఒక వివక్షకు గురైతూ ఆంధ్ర వాళ్ళ దగ్గర బానిసలుగా వీళ్ళు కళాకారులు ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే ఇండస్ట్రీలో డైరెక్టర్లు 1200 మంది ఉండగా తెలంగాణ వాళ్ల సంఖ్య 10లు దాటని పరిస్థితి ఉంది. నిర్మాతల మండలిలో 2000 మంది ఉంటే ఇతరులు 2 అంకెలు దాటి లేరు. పాటల రచయితల్లో దాశరథి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ పేర్లు తప్ప ఇంకెవ్వరూ లేరు. సాహిత్యం నైజాం కళాకారుల సొంతం కాబట్టి ప్రత్యామ్నాయం లేక వీళ్లకు అవకాశాలిచ్చారు. మొదట్లో బాబు మోహన్, వేణుమాధవ్, ఉత్తేజ్, శివారెడ్డి, దువాసి మోహన్ ఇలా వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది హాస్య నటులున్నా వాళ్లంతా 2 ఏళ్లుగా తెర మీద కనిపించకుండా పోయారు. ఇక హీరో నితిన్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ప్రాంతేతరుడు అన్న కారణంతో అతన్ని ఫ్లాప్ హీరోని చేశారు. చివరకు తెలంగాణ వాళ్లు సినిమా తీసేంత వరకు అతనికి హిట్ రాలేదు. ఇదిలా ఉంటే సినిమాల మోజుతో ఇంటి నుండి ఫిలిం నగర్ కు వచ్చి అవకాశాలు రాక, అవమానాలు భరించలేక, వెనుతిరిగి ఇంటికి వెళ్లలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కొందరైతే జూనియర్ ఆర్టిస్టులుగా మారిన వాళ్లు మరికొందరు. కృష్ణానగర్, ఫిలిం నగర్లో అవకాశాల కోసం తిరుగుతున్న వారి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు వెలుగు చూస్తాయి. ఒక్కొక్కరి వ్యధను ఒక్కో సినిమాగా తీయవచ్చు. ఇది మన తెలుగు సినిమా దౌర్భాగ్యం. తెలుగు సినిమా రంగంలో చోటు చేసుకున్న కుట్రలపై రేపు మరో ఎపిసోడ్లో మరో కుట్ర గురించి తెలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ రవీందర్తో యోగి, V6 న్యూస్, కృష్ణానగర్ నుంచి.